నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ గగన్ పహాడ్ అప్పా చెరువు ఆక్రమణలు కూల్చివేత 13 షెడ్లు నేలమట్టం 3 ఎకరాలు స్వాధీనం చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు 6గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు పటాన్ చెరు అమీన్పూర్లో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరిక రామగుండం గోదావరి ఖనిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ఇచ్చిన హామీలన్నీ ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందన్న భట్టి వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు మహిళలపై నేరాల కేసుల్లో సత్వర న్యాయం జరగాలన్న మోదీ అదే అతివల భద్రతకు మరింత భరోసానిస్తుందని ఉద్ఘాటన హైడ్రా హైదరాబాద్లోని ఆక్రమణదారుల భరతం పడుతోంది చెరువుల్లోని ఆక్రమణలను ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నేలమట్టం చేస్తోంది తాజాగా రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్ పహాడ్ అప్పా చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ షెడ్లను కూల్చివేసింది మైలార్దేవపల్లి భాజపా కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి చెరువు ఎఫ్టీఎల్ను ఆక్రమించి పదుల సంఖ్యలో షెడ్లను నిర్మించి పరిశ్రమలకు గోదాములకు లీజుకు ఇచ్చారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి వాటిని పరిశీలించిన హైడ్రా ఈ ఉదయాన్నే అక్కడకు చేరుకొని అనధికారికంగా నిర్మించిన షెడ్లను ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది అక్రమ నిర్మాణాలు కూల్చి 3 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు యజమానులు చెరువు భూములను ఆక్రమిస్తే తామేం పాపం చేశామని లీజుదారులు వాపోతున్నారు రాష్ట్ర రాజధానిలో ఆక్రమణదారులపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది హైడ్రాకు అందిన ఫిర్యాదులను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వారాంతాల్లో పంజా విసురుతోంది ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్ పహాడ్ గ్రామంలోని అప్పా చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ షెడ్లను నేలకూల్చింది ఉదయం 7 గంటలకే గగన్ పహాడ్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న హైడ్రా సిబ్బంది అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని చుట్టుముట్టింది 50 మంది సిబ్బంది 2 భారీ యంత్రాలతో అక్కడి షెడ్లపై విరుచుకుపడింది భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది అక్కడి షెడ్లలో పనిచేసే కార్మికులను వారి కుటుంబాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాసాలను ఖాళీ చేయాలని మైక్లో విజ్ఞప్తి చేసిన అనంతరం పనికి ఉపక్రమించారు ఆ తర్వాత ఒక్కొక్కటిగా షెడ్లను తొలగించారు కొంతమంది యజమానులు షెడ్లలోని సామాగ్రిని వాహనాల్లో తరలించగా మరికొంతమందికి సమాచారం లేకపోవటం వల్ల లక్షల రూపాయల సరుకు ఉండగానే వాటిని నేలమట్టం చేశారు షెడ్లలో పనిచేస్తున్న బీహార్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ కు చెందిన కార్మికులు కట్టుబట్టలతో అక్కడి నుంచి బయటపడ్డారు షెడ్లను కూల్చిన తర్వాత వచ్చిన యజమానులు శిథిలాల మధ్య చిక్కుకుపోయిన విలువైన ఫైల్స్ నగదును వెతికి తీసుకోవడం కనిపించింది ఏటా భారీ వర్షాలు కురిసినప్పుడల్లా అప్పా చెరువు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది మైలార్దేవపల్లి భాజపా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి కుటుంబానికి అప్పా చెరువు పరిధిలో 8 ఎకరాల పట్టా భూమి ఉంది ఆ భూమి విక్రయించే క్రమంలో తప్పుడు సర్వే నంబర్లతో ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి ఆ ఆక్రమిత భూముల్లో పెద్ద ఎత్తున షెడ్లను నిర్మించి పరిశ్రమలకు గోదాములకు లీజుకు ఇచ్చారని తెలుస్తోంది శ్రీనివాసరెడ్డి కుటుంబం రాగి ఇత్తడి వస్తువుల తయారీ పరిశ్రమ నిర్వహిస్తోంది ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిజ నిర్ధారణ చేసుకుని అప్పా చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతం పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైందని 13 భారీ షెడ్లు అనధికారికంగా నిర్మించారని గుర్తించారు రంగనాథ్ ఆదేశాలతో తక్షణం గగన్ పహాడ్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న హైడ్రా సిబ్బంది బుల్డోజర్లతో కబ్జాల పాలైన షెడ్లను ఖతం చేశారు హైడ్రా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షెడ్లను ఎలా కూల్చివేస్తుందని వాటిలో వ్యాపారం చేస్తున్న లీజుదారులు ప్రశ్నిస్తున్నారు కొంత సమయం ఇస్తే కోట్లాది రూపాయల విలువైన తమ సామాగ్రిని సరుకును తీసుకుని వాటిని ఖాళీ చేసి వెళ్లిపోయేవాళ్లమని వాపోయారు ప్రూఫ్ సంతకం ఉందా నోటీస్ ఇచ్చినట్టు ఇస్తే ఒక కాపీ సంతకం ఉంటుంది కదా చూపించమని చెప్పండి మరి మాది పెట్ బాటిల్ ఫ్యాక్టరీ ఇది 10 మంది పని చేస్తారు మాకు తెలియదు పొద్దున వచ్చి కూడా పని ఫోన్ చేసిండు ఆ పని వాళ్ళని దింపేసారు వాళ్ళు వెళ్ళిపోయారు మా సామాన్లు లోపల ఉన్నాయి సామాన్లు తీయడానికి ఛాన్స్ ఇస్తలేరు కదా మా మిషన్ తీసుకుంటే మేము ఎక్కడ బతుకుతాం తీసుకెళ్ళి అక్రమం అంటున్నారు మీరేమంటారు మాకు తెలియదు కదా రిజిస్ట్రేషన్ ఉంది ట్యాక్స్ కడుతున్నాం కరెంట్ ఎట్లు ఇచ్చారు అక్రమం ట్యాక్స్ ఎట్లా తీసుకుంటారు అక్రమంగా ఉంటే ట్యాక్స్ తీసుకోవద్దు కదా నెత్తి కొట్టుకోవాలి ఇంకేం చేస్తాం 3 నెలలు అవుతుంది గులగొడుతురు కబ్జా జాగాలని కూడా తెలియదు మాకు అసలు కాకపోతే ఇప్పుడు సడన్ గా నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా గులగొడుతారని టెన్షన్ అయిపోయి వచ్చి నిలబడ్డాం ఇక్కడ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కవర్లు తెలియకనే కదా తీసుకుంటాం ఎవరైనా కూడా తెలిసి ఎందుకు తీసుకుంటాం ఇట్లాంటి ప్లేస్లో లక్షలు పెట్టి కంపెనీలు పెట్టుకుంటాము వేస్ట్ కదా దాని మీదే మేము బతకాలి
ఇప్పుడు అవి పోతుందంటే ఎట్లనో బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా. టైం ఇస్తే మా మిషనరీ మేము తీసుకెళ్ళిపోతాం. చెప్పి ఖాళీ చేయండి నోటీసులు వస్తున్నాయని చెప్తే ఎవరైనా వెళ్ళిపోతారు, ఎవరి మిషన్లు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. లేకపోతే ఎవరి మాల్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేసుకుంటాం, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఎన్ని ఆస్తులు అమ్ముకొని పెట్టుకుంటాం ఎవరైనా కూడా. నేనే 3 months బ్యాక్ గోల్డ్ పెట్టుకొని మరీ పెట్టినాయి ఫ్యాక్టరీ. This factory is owned by my father. They, without informing, they have demolished. They not even given half an hour of time to just make an adjustment here. And this is an injustice to us. My entire father, 30 years of earning gone waste. What next? We are helpless now. We don't know what to do now. So I just urge the government, please, just look into this issue seriously and try to help us. మాది ఇంజన్ ఆయిల్ కంపెనీ ఇది. మాకు ఏం నోటీస్ రాలేదు, ఏం లేదు. పొద్దున వస్తే మొత్తం చూశారు కదా, పగలు కొట్టారు. 2 crores మషిన్స్ ఉన్నాయి. ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు లాస్ తీసుకోవాలి? మేము రెంటెడ్ వాళ్ళు. ఇల్లీగల్ ప్రాపర్టీ అంటే మీరు ఓనర్తో మాట్లాడాలి, నాకు నోటీస్ ఇవ్వాలి, నేను ఖాళీ చేస్తాను. 2 గంటల్లో ఎలా ఖాళీ అవుతుంది? మొత్తం లాస్ 2 crores లాస్ అయింది. ఇప్పుడు మాకు అన్ని లోన్స్ ఉన్నాయి, ఎవరు క్లియర్ చేస్తాడు? అసలు ఇంటిమేషన్ కూడా లేదు, ఏం లేదు. కూల్ చేస్తున్నామంటే నేను తొందరగా ఇక్కడ వచ్చేసిన. నేను మొత్తం స్టాక్ ఉంటుంది, లక్షల మాల్ ఉంటుంది లోపల. ఇప్పుడు అది ఎవరు బేర్ చేయాలి? ఇప్పుడు అది ఇల్లీగల్ ఉంది. ఓకే, ప్రయర్ ఇంటిమేషన్ ఉండాలి, 1-2 daysలో ఇంటిమేషన్ ఉండాలి కదా. మెటీరియల్ లాసే కదా, కంపెనీ లాస్, లక్షల మాల్ ఉంటుంది ఇప్పుడు దాంట్లో. ఈ కాంపన్సేషన్ ఎవరు ఇవ్వాలి దీనికి? ఇప్పుడు మేము ఖాళీ చేసుకునేంత టైం కూడా ఇవ్వకుంటే ఎట్లా మాకు? అప్పా చెరువులోని ఆక్రమణల కూల్చివేతలపై స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి స్పందించేందుకు నిరాకరించారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన వారి షెడ్లకు చేరుకుని సిబ్బందితో అందులో ఉన్న సామాగ్రిని, యంత్రాలను బయటకు తరలించారు. అప్పా చెరువు పక్కనే ఉన్న మామిడికుంట, బ్రాహ్మణకుంట ఆక్రమణలపైన హైడ్రా నజర్ పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు హైడ్రా చేసిన సిఫారసు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్ లో కేసులు నమోదు చేసినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఈ కేసులు నమోదు చేసిన వారిలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్టీఎల్ అనుమతులు ఇచ్చినందుకు ఆయా అధికారులపై చర్యలు చేపట్టాలని 2 రోజుల క్రితం హైడ్రా చేసిన సిఫార్సుల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓవైపు చెరువులను ఆక్రమించి కట్టిన భవనాల కూల్చివేత సాగుతుండగానే ఇతర ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పటాన్ చెరువులో సాకి చెరువును పరిశీలించారు. ఈ చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించగా ఇవాళ కమిషనర్ వాటిని పరిశీలించారు. సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా 10 ఎకరాల్లో చెరువు కబ్జాకి గురైనట్లు అధికారులు అంచనా వేశారు. చెరువును ఆనుకునే తూములు మూసేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టారనే ఆరోపణలు ఉండగా వాటిని రంగనాథ్ పరిశీలించారు. అనంతరం అమీన్పూర్లో శంభునికుంట, బంతం కొమ్ము చెరువులను రంగనాథ్ పరిశీలించారు. అక్కడి అధికారులను అడిగి చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలను తెలుసుకున్నారు. శేర్లింగంపల్లి మండలం ఖానామెట్లోని ఈదులకుంటను కూడా కమిషనర్ పరిశీలించారు. 4 చెరువుల కబ్జాలపై న్యాయవాది రవికృష్ణ చేసిన ఫిర్యాదుపై కమిషనర్ వాటిని పరిశీలించారు. ఆయా చెరువుల ఆక్రమణలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలని ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 10 ఏళ్లు ప్రజలను మాయమాటలతో వంచిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారని ఆయన ప్రశ్నించారు. రామగుండంలో పలు అభివృద్ధి పనులకు సహచర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి శ్రీకారం చుట్టారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే సరిచేసి పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సింగరేణి ప్రాంత ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆడవాళ్లను మహాలక్ష్మి మార్చే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి టర్మ్ లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు, 10 ఏళ్లు కనీసం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగుదనమ్మా అని అడగటానికి వస్తావు, ఏం ముఖం పెట్టుకొని వస్తావు? మేము నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దామనుకున్నాం.
కానీ 10 ఏళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఇది తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. మాలాగానే మీరు కూడా ఉద్యోగాలు ఇయ్యొద్దని ప్రజలకు చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తారు మీరు? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని నేను అడుగుతా ఉన్నా. కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది. ఇది తప్పని చెప్పడానికి వస్తావా? ఆగిపోయి ఉంటే వాళ్ళకు కూడా చేస్తామని బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చెప్పింది. ఇది అసలు సిసలైనటువంటి ప్రజాప్రభుత్వం. ఏదో సోషల్ మీడియాలో ఒక పట్టు సాధించుకొని వాట్సాప్ గ్రూపుల ద్వారా తగుదనమ్మా అని చెప్పి తప్పుడు ప్రచారం చేసేటువంటి నాయకత్వంతో ఈరోజు మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితులు లేరు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వడ్డీ లేని రుణాలని ఇస్తాం. ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెంచే కార్యక్రమంలో ఈరోజు సింగరేణి సంస్థకు సంబంధించి పెద్దలు భట్టి గారి ఆదేశంతో సిఎండి గారు నిజంగానే ప్రోయాక్టివ్తో పనిచేయడంతో ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం అభినందిస్తా ఉన్నాం. కావాల్సింది పిల్లలకు ఉద్యోగం, ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వారికి ఉపాధి దొరుకుతుందని రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నారు. 9 సంవత్సరాల పాటు వారి ప్రభుత్వ హయాంలో ఉండే సింగరేణి కార్మికులకు దగా జరిగింది, రైతులకు దగా జరిగింది. వారి హయాంలో ఎక్కడ కూడా ఎవరికి రుణమాఫీ జరగదని లేదు. ఆ అర్హులైన మా రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యతను కూడా తీసుకోవటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు అధ్వానంగా మారాయని మాజీ మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు సందర్శించారు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు ఆదర్శంగా ఉండేవని, ఇప్పుడు గురుకులాల్లో చదివించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారని హరీష్ ఆక్షేపించారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇవాళ గొడ్డు కారం పెడుతున్నారు మీరు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి. పిల్లలు వణికిపోతా ఉన్నారు. టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి, సరి అయిన భోజనం పెట్టండి, పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రానికి విద్యా మంత్రి లేరని, ఆ శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందన్నారు. విద్యార్థులు లేరనే కారణంతో ఈ ఏడాది దాదాపు 1,864 స్కూళ్లను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారనే కథనాలు వస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య 2023తో పోలిస్తే 2.4 లక్షలు తగ్గిందని కేటీఆర్ వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేనందునే ఈ పరిస్థితి వచ్చిందన్న కేటీఆర్ వెంటనే 25,000 టీచర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటానికి కారణాలు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు సూచించేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై వెంటనే దృష్టి సారించకపోతే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ సహా అన్ని అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి కోరారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన 66వ సిటీ కన్జర్వెన్సీ సమావేశంలో
ట్రాఫిక్ సమస్యలు, రహదారి భద్రత, నీరు నిలిచే ప్రాంతాలు, జంక్షన్లలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. పలుచోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, కొత్త రహదారులు అభివృద్ధి, అండర్పాస్ నిర్మాణాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, బ్లాక్ పాయింట్స్ సహా వివిధ పనులకు కావాల్సిన పరిపాలన అనుమతులు, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచేందుకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా అభివృద్ధి జరగాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అని ఆమ్రపాలి తెలిపారు. అందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కన్వర్జెన్సీ సమయంలో తీసుకున్న అంశాలపై సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ గడువును మరోమారు పొడిగించారు. కమిషన్ ఏర్పాటు చేసిన సమయంలో ఇచ్చిన 100 రోజుల గడువు ముగియటంతో 2 నెలల పాటు గతంలో పొడిగించారు. నేటితో ఆ గడువు పూర్తి కావడంతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోసారి పొడిగించారు. మరో 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరుస వర్షాలతో అన్నదాతల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, కాజిపేటలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా గార్ల మండల శివారులో గల పాకాలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా గార్ల నుంచి రాంపురం, మద్దివంచతో పాటు పలు తండాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్వతగిరి మండలం పెద్ద తండాలో వరద నీరు ఇళ్లలోకి చేరి తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. వానల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దకొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో వర్షానికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లెపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట మండలం అభంగాపూర్ వద్ద వాగు పొంగింది. ధన్వాడ మండలం మందిపల్లి, పాతపల్లి, ఎమ్మనోనిపల్లి వద్ద వాగులు పొంగి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దామరగిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా ఇతర పంటలు నీట మునిగాయి. మద్దూరు, బూనీడు మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో సరళాసాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. అడ్డాకుల మండలం వర్ని వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. జడ్చర్ల మండలంలోని 100 పడకల ఆసుపత్రిలోకి భారీగా వర్షం నీరు చేరి రోగులు నానా అవస్థలు పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చెర్ల మండలాలను వరుణుడు వదల్లేదు. మధిర నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. మధిర, ఖమ్మం మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతకాని మండలం పాతర్లపాడు వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరడంతో బోనకల్ ఖమ్మం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రుపాలెం మండలం నరసింహాపురం గ్రామం సమీపంలో వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని మోకు సహాయంతో స్థానిక ప్రజలు కాపాడారు. మధిర మండలం మాటూరు విద్యానగర్ కాలనీలో ప్రధాన విద్యుత్ లైన్ వైరు తెగి ఇళ్ల మీద పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు శివారు కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మల రామారంలో వర్షం దంచుకొట్టింది. మిర్యాలగూడలోని విద్యుత్ కార్యాలయం ముందు భాగం నీటితో నిండిపోయింది. త్రిపురారం మండలం బాబుసాయిపేట వద్ద తాత్కాలిక మట్టి వంతెన కొట్టుకుపోయి 40 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. హుజూర్నగర్లో డ్రైనేజీలు పొంగిపొర్లి ఇండ్లలోకి మురుగునీరు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు మారినా, ఈ ప్రభుత్వాలు మారినా, ఎవరు మారినా మా జీవితాలు అయితే మారు. ఈ నీళ్ళు ఇంకే వస్తాయి. చెర్ల నీళ్ళు కూడా కలిపిర్రు. సామాన్యుడు అయ్యా ఒకటి ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఉన్నా. నా గురించి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఇంట్లోకి నీళ్ళు వచ్చి నా పిల్లలను పెట్టుకుని. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. ఇవాళ, రేపు రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న 2 రోజుల్లోని ఈరోజు, రేపు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ ఈశాన్య జిల్లాలు అయినటువంటి పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ, అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కూడా 20 సెంటీమీటర్ల పైన నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 2వ రోజున ఉత్తర జిల్లాల్లో ఆదిలాబాద్, నిర్మల్,
నిజామాబాద్ ఇట్లా కామారెడ్డి ప్రాంతం, దక్షిణ ప్రాంతం, ఈ మహబూబ్ నగర్ ఏరియా అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ అతి భారీ వర్షాలు, అలాగే అత్యంత భారీ వర్షం కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఎల్లో కలర్ ఉన్న చోట్ల మోస్తారు భారీ వర్షాలు, అట్లాగే ఆరెంజ్ కలర్ ఉన్న చోట్ల అతి భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వరదల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎస్ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందన్న శాంతికుమారి కలెక్టరేట్లు, జీహెచ్ఎంసీ సచివాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. లోతట్టు వరద ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్న సీఎస్ ఉధృత వాగుల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలకు సెలవులపై పరిస్థితిని బట్టి కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ముందస్తు సమాచారం ఇస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని చెప్పారు. చెరువులకు స్థానికులు గండి పెట్టకుండా పర్యవేక్షించాలన్న సీఎస్ శాంతికుమారి హైదరాబాద్ లో మ్యాన్ హోళ్లు తెరవకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గుట్టపై నుంచి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలోకి వర్షం నీరు చేరింది. గుట్టపై ఉన్న బండరాళ్లపై నుంచి జాలువారుతున్న వాన నీరు జలపాతాన్ని తలపిస్తోంది. ఆ సుందర దృశ్యాలు జల సవ్వళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొండలపై నుంచి వరద నీరు కిందకు జాలువారుతూ చూపరులను కట్టిపడేస్తోంది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అప్పుడే అది మహిళల భద్రతకు మరింత భరోసానిస్తుందని తెలిపారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, ఠాణేలో 2 బాలికలపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావించారు. మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయాలని చెప్పారు. ఢిల్లీలోని భారత మండపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సమక్షంలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సు ప్రారంభ సెషన్లో మోదీ మాట్లాడారు. సుప్రీంకోర్టు లేదా న్యాయ వ్యవస్థపై భారత ప్రజలు ఎన్నడూ అపనమ్మకం చూపలేదని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను రాజ్యాంగ పరిరక్షకుడిగా పరిగణిస్తున్నారన్న మోదీ సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ తమ బాధ్యతను నిర్వర్తించాయని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడాన్ని చీకటి కాలంగా అభివర్ణించిన మోదీ ఆ సమయంలో ప్రాథమిక హక్కులను కాపాడటంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. మహిళలపై నేరాలకు సంబంధించి అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయని, సత్వర న్యాయం జరిగేలా నేర న్యాయ వ్యవస్థ మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని మోదీ వివరించారు. हमारे लोकतंत्र में न्यायपालिका संविधान की संरक्षक मानी गई है। आजादी के बाद न्यायपालिका ने न्याय की भावना की रक्षा की। आपातकाल जैसा काला दौर भी आया, तब न्यायपालिका ने संविधान की रक्षा में अहम भूमिका निभाई। मौलिक अधिकारों पर हुए प्रहार तो सुप्रीम कोर्ट ने उनकी रक्षा भी की। और यही नहीं, जब जब देश की सुरक्षा का प्रश्न आया, तब न्यायपालिका ने राष्ट्रहित सर्वोपरि रखकर भारत की एकता की भी रक्षा की।